హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రభు క్రియేషన్స్. ఓకే, మరి చెప్పాను కదా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానని. ఓకే, మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు అయితేను. ఆ మంచి వీడియో ఏమిటంటే ఒక గొప్ప వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఖచ్చితంగా అండి, గొప్ప వ్యక్తే. ఆయన పిల్లలకి ఆయన అంటే ఎంతో ఇష్టం, మరి ఎంతో ప్రేమ, ఎంతో ఇష్టంగా ఆయన ఇంటికి వచ్చేసి ఆయనతో గడిపి వెళుతూ ఉంటారు. ఒకప్పుడు ఆయన్ని అసహించుకున్న పిల్లలు, అసహించుకున్న ప్రజలు, ఈ కనగానపల్లి గ్రామ ప్రజలు ఇప్పుడు ఆయన అంటే ఎంతో ప్రేమాభిమానంతో మాట్లాడతారు. ఖచ్చితంగా అండి, ఆయన ఎవరో కాదు, మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెద్దలకు సైతం ఆరోగ్య పరంగా ఇప్పుడు కొద్దిగా అందరూ కాదు, ఒక 10 మంది అంతో ఇంతో ఆరోగ్యపరంగా ఉన్నారు ఆయన వలన. ఆయన ఎవరో కాదు, తెలిసే ఉంటుంది మీకు, మన యోగా మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఓకే మాస్టర్, ఎలా ఉన్నారు మాస్టర్? బాగానే ఉన్నాను ప్రభాకర్. అవునా సార్? ఇంకేం సార్, మేమైతే ఈరోజు ఈ యోగా గురించి ఒక 3 years బ్యాకే మనమైతే ఇంటర్వ్యూ చేసాము. ఆ వీడియో అయితే బాగానే వచ్చింది. అప్పుడు ఇంకా ఒక క్వాంటిటీ లేకుండా కొన్ని విషయాలు అయితే అప్పటి వరకు ఓకే, అప్పటికి వదిలేసాము. ఇప్పుడు ఇంకా చేంజ్ అయిపోయింది కదా, కల్చర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. ఈ 3 years నుండి కూడా చాలా వరకు చేంజ్ వచ్చింది. చాలా వరకు విద్యార్థులను కూడా మీరు తీర్చిదిద్దారు యోగా రూపకంగా. జిల్లాలో కానీ, ఢిల్లీ కానీ ఎన్నో ప్లేసులకి అయితే తీసుకొని వెళ్ళిపోయారు. అయితే చెప్పండి సార్, ఈ యోగా గురించి మాకు కొన్ని వివరాలు తెలియజేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. యోగా ఒకప్పుడు ఋషుల దగ్గర, పెద్ద పెద్ద గురువుల దగ్గర, నదీ తీరాల్లోనూ ఉండేది యోగా. ఓకే సార్. ఈరోజు మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ వల్ల ప్రపంచానికి అందరికీ యోగా గురించి తెలిసిపోయింది. ఆయన యొక్క ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి జూన్ 22 తేదీన ప్రపంచ యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క పల్లెల్లో కూడా యోగా గురించి బాగా అవగాహన వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రియతమ మన చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్రప్రదేశ్గా ప్రకటించి 30 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రతి ఒక్క ఒకరితో చేయించాడు. ఓకే సార్, ఆయనకి చాలా ధన్యవాదాలు తెలపాల. ఓకే సార్. ఓకే సార్. అయితే ఫస్ట్ మీరు యోగాని ఎక్కడ మొదలు పెట్టారు? ఏ సందర్భంలో మీకు ఈ ఆలోచన వచ్చింది యోగా చేయాలనే ఆలోచన? నేను మడకశిరలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా ఉద్యోగం చేశాను మడకశిరలో. ఓకే సార్. అక్కడ 20 ఏళ్ళ పాటు చేశాను. ఓకే. అక్కడ పతంజలి యోగ శిక్షణ సంస్థ తుంకూరు వాళ్ళు అక్కడ ఒక క్రియేట్ చేశారు, అక్కడ ఒక సంస్థ. ఓకే. ఆ సంస్థలో నేను యోగా నేర్చుకున్నాను. 40 రోజులు కంప్లీట్గా యోగా, తెల్లవారుజామున 5 గంటలకు పోయి నేను యోగా నేర్చుకున్నాను బాగా. అన్ని ఆసనాలు, ప్రాణాయామం కనీసం అంటే ప్రాణాయామం ప్లస్ సూర్య నమస్కారాలు 50 చేపించేవాళ్ళు అప్పుడు మాకు. 50 సూర్య నమస్కారాలు చేపించేవాళ్ళు. చాలా బాగా చేశాం. అంటే సూర్య నమస్కారాలు ఎన్ని సార్? మొత్తం 12 సూర్య నమస్కారాలు ఉంటాయి. అంటే 50 సార్లు? 50 సార్లు చేపించారు మాకు నాన్ స్టాప్. ఓకే. మధ్యలో వాళ్ళు ఇది రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఓకే. అయితే మరి ఈ యోగా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు సార్? అంటే ఇంకా మీరు యోగా అక్కడ తుమ్కూరులోనే కాకుండా ఏమైనా బయటకు వెళ్ళారు సార్ యోగా నేర్చుకోవడానికి? తుమ్కూరు హెడ్ ఆఫీస్ అది పతంజలి యోగ శిక్షణ సమితి. ఓకే. మడకశిరలో శాఖ అది. ఓకే. వాళ్ళు నన్ను కనీసం అంటే మధుగిరి అని సిద్రబెట్ట అని అక్కడ ఆ కొండల్లో గుహల్లో తీసుకుపోయారు. ఒక వారం రోజులు ఉపవాసం ఉండి, మౌనవ్రతం ఉండి, ఒక 150 మందితో మాతో యోగాసనాలు చేయించారు బాగా. పొద్దున్నే 5 గంటల నుంచి సాయంత్రం 6:30, 7 గంటల దాకా ఆ గుహలోనే ఉండి చేయించారు. మధ్యలో భోజనానికి విరామం ఇచ్చేవాళ్ళు. అట్లా ఎన్నో ట్రైనింగ్లు పోయాను నేను. తరువాత నేను నేర్చుకున్న తర్వాత ఋషికేశ్లో యోగ వేదాంత కోర్సు చేశాను 2 months. తర్వాత డిప్లొమా యోగా తిరుపతిలో చేశాను. ఓకే. 1 year కోర్సు. అప్పుడు అన్ని బాగా నేర్చుకున్నాను. అప్పుడంతా బాగా నేర్చేసుకున్న తర్వాత అంటే మీరు ఉద్యోగంలో ఉన్నప్పుడే నేర్చుకున్నారా? అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు బాగా యోగా చేశాను మడకశిరలో. తర్వాత ఇవన్నీ ట్రైనింగ్ అయ్యాను. ఓకే. ఇవన్నీ ఉద్యోగంలో ఉంటేనే ట్రైనింగ్ అయ్యారు? ఉద్యోగం వదిలేసి ఇక్కడ కనగానపల్లికి ఎప్పుడు వచ్చారు సార్? 2010లో మా అమ్మ నాన్న ఇదైన తర్వాత వచ్చాను ఇక్కడికి. ఓకే సార్. అంతవరకు మడకశిరలోను, తిరుపతిలోను మా పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నాం. మీ జీవనాన్ని కొనసాగించారు. ఓకే. మరి కనగానపల్లికి వచ్చిన తర్వాత మీ యొక్క పరిచయం ఎలా ఉంది సార్ కనగానపల్లి ప్రజలకు?
కనగానపల్లిలో మొట్టమొదటిసారిగా నన్ను కొత్తవానిగా గుర్తించారు. ఎవరు కొత్తవాడు అనుకున్నారు ఫస్ట్‌లో. ఓకే. తర్వాత యోగాని స్టార్ట్ చేశాను. చాలామంది ఎగతాళి చేశారు. ఎవరైతే దొంగరాట్లు ఆడిపిస్తున్నాడు, ఏంటో పిల్లలు ఏంటో తీసుకొని తిరుగుతున్నాడు అని ఎగతాళి చేశారు ఫస్ట్‌లోను. ఓకే సార్. తర్వాత యోగా దినోత్సవం వచ్చిన తర్వాత అప్పుడు గుర్తింపు కలిగి కనగానపల్లిలో చాలామందిని యోగాలో రెడీ చేసి వాళ్ళని కాంపిటీషన్ కూడా పిలిచిపోయాను నేను. విజయవాడ అయితే ఏమి, గుంటూరు అయితే ఏమి, కాకినాడ అయితే ఏమి, తిరుపతి అయితే ఏమి, తర్వాత దిండిగల్ తమిళనాడు ఇట్లంతా పిలిచిపోయాను నేను. వాళ్ళు చాలామంది గెలుచుకొని వచ్చారు ఇక్కడ. ఇప్పుడు కూడా కాంపిటీషన్స్ జరుపుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సత్యసాయి జిల్లాకి జిల్లా సెక్రటరీగా ఉన్నాను. ఇప్పుడు యోగాసన భారతి దానికి యోగాసన భారత్ సత్యసాయి జిల్లా జిల్లా సెక్రటరీని. జిల్లా సెక్రటరీ. కీలక వ్యక్తి నేనే. మొత్తం ఏమైనా కూడా ఆ కోడ్స్, యోగాను ఎట్లా ఏం కథ అనేదంతా నాతోనే స్టేట్ వాళ్ళంతా కూడా మాట్లాడతారు. సత్యసాయి జిల్లాకి ఏమి కావాలన్నా యోగ రూపకంగా అంతా సుబ్బరాయుడు సారా అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. మీరైతే కనగానపల్లికి వచ్చి కొంతమంది విద్యార్థుల్ని యోగ రూపంగా తీర్చిదిద్దారంటున్నారు. మరి ఈ కనగానపల్లి గ్రామంలోనేనా లేదంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా నేర్పించారు? మడకసే ఇది తగరకుంటలో పోయి ఆడ హెడ్ మాస్టర్ సుబ్బరాయుడు సార్ పిలుచుకొని పోయి అక్కడ నెల రోజులు పిల్లలకి మొత్తం అందరికీ 6th, 7th, 8th వాళ్ళకి 100 మందికి సూర్య నమస్కారాలు, ఆసనాలు బాగా నేర్పించాము అక్కడ. మడకసే ఇది మన తగరకుంటను, ముదోకుంట్ల, కొన్ని గ్రామాలకు కోనాపురము, బాలేపల్లెము, రాంపురము సెలవుల్లో పోయి నేర్పించాను అందరికీ. అంటే యోగా అనేది కూడా ఇప్పుడు ఎట్లా చూస్తున్నారంటే హిందువులు మాత్రమే నేర్చుకోవాలని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు సార్? హిందూయిజానికి ఆరోగ్య సంబంధమైండేది ఇది. కేవలం హిందువు మతము సంబంధం కాదు ఇది. ఓకే సార్. ఆరోగ్యపరమైండేది. ఓకే. ఇప్పుడు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. ఓకే. ఈ యొక్క యోగా చేయడం వల్ల శరీరంలోని ప్రతి భాగం కూడా చైతన్యవంతం అవుతుంది, రోగరహితంగా తయారవుతుంది. బాగా సూర్య నమస్కారాలు ప్రతిరోజు గుర్తుపెట్టుకొని చేయాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం చేస్తే ఏ రోగము మన శరీరంలోకి అంటదు. ఓకే సార్. మరి మీరు కనగానపల్లికి వచ్చినప్పుడు మొదట్లో ఎలా ఉండేది సార్? అసలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారంటారు? అంటే ఎలా స్టార్ట్ చేశారు సార్ కనగానపల్లి యోగా? కనగానపల్లిలో యోగా స్టార్ట్ చేసినప్పటికీ ఏదో చిన్నపిల్లలు కొంతమంది నా దగ్గరికి వచ్చారు. నా పుస్తకాలు చూసి ఇవేంటి తాత ఏదో బాగున్నాయంటే ఇవి ఆసనాలు అని చెప్పి చూపించాను. ఆ పిల్లలు చేశారు, నాకు సంతోషపడ్డాను. తరువాత ఆ పిల్లల్ని చైతన్యం చేయడానికి నేను ఎలిమెంటరీ స్కూల్కి పోయి పిల్లలతో సూర్య నమస్కారాలు చేయించాను. అప్పుడు సరైనటువంటి ఇది లేదు, పిల్లల్లో అల్లరి ఎక్కువ ఉండేది. తరువాత ఏపీ మోడల్ స్కూల్లో మాకు గంగాధర్ సారు, ఆయన ప్రిన్సిపల్, మాకు సహాయం చేశాడు. 1 month మాకు కరెక్ట్గా వేసవి సెలవుల్లో 60 మంది పిల్లలకి బాగా ట్రైనింగ్ ఇచ్చాము ఈ ఊర్లో. అక్కడికి పోయినప్పుడు కొత్తగా మాకు ఎవరో దొమ్మరాట్లు ఆడిపిస్తున్నారు అది అని ఎగతాళి చేశారు. తరువాత ఆసనాలు అవి చూసిన తర్వాత అఫీషియల్ కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఆ ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా మాట్లాడిస్తారు సార్? ఇప్పుడు ఆ రోజు ఏమి ఆ ఊరు నుంచి వచ్చినావు, నువ్వు ఏమి ఇదంతా దొమ్మరాట్లు ఆడిపిస్తున్నావు అది అన్నారు. ఈరోజు అబ్బాయి యోగా మాస్టరు, పిల్లలకి బాగా నేర్పిస్తున్నాడు. నిన్న కూడా ఒక ఆమె అనింది, ఎవరు విశ్వనాథ భార్య పాపం, ఆమె ఏమనిందంటే, నువ్వు ఈ పిల్లలకి ఎంతో దానం చేస్తున్నావు, విద్యాదానము, ఈ ఊర్లో చాలా మంచి పని చేస్తున్నావు అన్నారు. అదొకటి చాలా. ఇప్పుడు మరి మీరు ఇంతమందికి దానం చేస్తున్నారు యోగాని, మరి టౌన్లో అయితే ఎంతో ఫీజు తీసుకుంటారు, మీరు ఎందుకు రూపాయి కూడా తీసుకోకుండా చేస్తున్నారు? నేను ఋషికేశ్లో యోగవేంత కోర్స్ చేసినప్పుడు మా గురువులకి మాట ఇచ్చాను నేను. ఏమండి సుబ్బరాయుడు గారు ఈ యొక్క యోగాని ఎట్లా చేస్తారంటే, నేను ఎవరికైనా మా పల్లెల్లో పోయి నేర్పించి వాళ్ళకి ఉచితంగా సేవ చేస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే నాకు డబ్బులు వ్యవహారం ఏం లేకోకుండా పిల్లలకు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. పెద్దలు కూడా నేర్పించాను ఈ ఊర్లో 10 మంది పెద్దలు నేర్చుకున్నారు ఈ ఊర్లో. నీలాంటి నువ్వు కూడా నా దగ్గర నేర్చుకున్నాను. అంటే కాదు సార్, అంటే పెద్ద పెద్దలు ఇంకా ఎవరైనా 40-50 ఏళ్ళలో నేర్చుకున్నారు. అంటే ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు ఇప్పుడు మాక్సిమం, ఇప్పుడు మీ ఏజ్ ఎంత సార్? 69. మాక్సిమం 70 అనుకున్నారు. ఆ 70 వయసు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నారు సార్. ఏదో జబ్బుతో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది మరణించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే మరణం అంటే ఒకవేళ మనము చెప్పలేము టైం అనుకోండి, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు రోగాలతో, ఎన్నో రోగాలతో. కానీ ఇప్పుడు మీరు స్టిల్ ఇప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఏమన్నా మీ ఆరోగ్య రహస్యం మాకు చెప్పండి. అదే యోగానే. ప్రతిరోజు 5 గంటలకు లేవడము నా యొక్క వ్యవహారం అది. 5 గంటలకు లేయడము, సూర్య నమస్కారాలు చేయడము,
ఆసనాలు చేయడము, తర్వాత ప్రాణాయామం బాగా చేస్తాను. ప్రాణాయామం ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి, నాడీ శోధన, శీత్కారి ఇవన్నీ కూడా నేను చేస్తాను. ముఖ్యంగా కపాలభాతి చేస్తే కపాలభాతి ఫోర్స్‌తో కొట్టాలి గాలి ముక్కుల ద్వారా. తర్వాత కడుపుని కొలిమితిత్తి మాదిరి అల్లాడించాల. దానివల్ల ఏమవుతుందంటే జీర్ణకోశము, కిడ్నీలు, ఈ యొక్క గుండె, ఈ యొక్క కపాలం ఇవన్నీ కూడా చైతన్యవంతమవుతాయి. ఏ రోగరహితంగా ఉంటుంది. దినము చేయాలి. 200 దాకా స్ట్రోకులు కొట్టాల. ఓకే సార్, మీతో పెద్దోళ్ళు నేర్చుకున్నారంటున్నారు. అంటే కనగానపల్లి గ్రామంలోనూ పక్కన ఊర్ల వాళ్ళు కూడా నేర్చుకున్నారు సార్? కనగానపల్లిలో నేర్చుకున్నారు. కనగానపల్లి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కనగానపల్లి నేర్చుకున్నారు. మరి అయితే బయట ఇంత ఫీజులు కట్టి నేర్చుకుంటున్నారు కదా, మీరు ఇంత ఫ్రీగా ఇస్తున్నారు. ఒకవేళ మీరు బయట ఎక్కడన్నా అనంతపూర్ కానీ బయట ఎక్కడన్నా పెద్ద పెద్ద సిటీల్లో కానీ ఇక్కడ ఏదైనా యోగా సెంటర్ పెట్టుకోవచ్చు కదా సార్ మీరు? నో, ఇంట్రెస్ట్ లేదంటారా? ఇంట్రెస్ట్ లేదు నాకు. నా ఊర్లోనే నా పిల్లలకి నేర్పాలనే ఉంది. మీ ఊర్లోనే మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ రోజు నా ఒక కనగానపల్లె కాదు, మొత్తం జిల్లా లెవెల్లోనే మేము ఇప్పుడు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నాం. మొన్న లాస్ట్ ఇయర్ 30 రోజులు కనీసం అంటే 20 మంది పిల్లలకి కోలాట నేర్పించాము. దాంట్లో కూడా యోగా విన్యాసాలు ఉంటాయి. తర్వాత 30 మంది పిల్లలకి 30 రోజులు కంటిన్యూగా పొద్దున్న సాయంత్రము ఆసనాలు బాగా నేర్పించాం లైబ్రరీలో మేము. ఈ కనగానపల్లి ఉన్న మీ విద్యార్థులు ఎవరైనా కావచ్చు, కనగానపల్లి కావచ్చు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కావచ్చు, ఎవరన్నా బయటకు వెళ్ళి ఏమైనా అవార్డ్స్ తెచ్చారా సార్? అవార్డ్స్ చాలా తీసుకున్నారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, దిండిగల్ కూడా తమిళనాడు కూడా పోయినాము. అక్కడి నుంచి అవార్డు తీసుకొని వచ్చాను. చాలా అవార్డు అంటే సర్టిఫికేట్లు ప్లస్ మెమెంటోలు. అవి వాళ్ళ ఫ్యూచర్కి ఏమైనా ఉపయోగపడతాయి? చాలా ఇప్పుడుండే పరిస్థితిలో మా యొక్క ఇవి సర్టిఫికేట్లు, యోగాసన భారత్ సర్టిఫికేట్లు చాలా ఫ్యూచర్లో పనికొస్తాయి. ఉద్యోగాలకు అయితే ఏమి, హాస్టల్లో సీటుకి అయితే ఏమి, వేరే ఏటికైనా గవర్నమెంట్ దీనికి ఎక్కడికైనా పనికొస్తాయి. మా మీటింగ్లో కూడా చెప్పారు. దానికి ముందు కూడా ఈ యొక్క ఆసనాలు కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు, 5 లక్షల వరకు అవార్డు ప్రకటించినారు ఇప్పుడు ఈ మధ్యలో. ఈ యోగా అనేది ఏమన్నా అంటే ఒక గేమ్ రూపంగా కావచ్చా, లేకుంటే ఒలింపిక్ చేస్తున్నారు ఇప్పుడు? అవునా సార్? చాలా యోగాసన భారత్ యొక్క ప్రెసిడెంట్ రామ్దేవ్ మహారాజ్. ఓకే. ఇప్పుడున్న యువతకి ఒకప్పట్లో సైట్ అనే ఆప్షన్ లేదు, అంటే కళ్ళకి వచ్చే ఒక వ్యాధి. ఇప్పుడు చిన్న వాళ్ళ నుంచి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా స్పెట్స్ వాడే పరిస్థితి వచ్చేసింది. అంటే ఎందుకు వచ్చింది అంటారు సార్? అంటే ఏ విధంగా, దేని ప్రభావం అంటారు సార్? నేను విషయం చెప్తాను చూడు. లైబ్రరీకి బాగా ఇష్టంగా పోతాను నేను. పొద్దున్న నుంచి సాయం దాకా పేపర్లు చదువుతూనే ఉంటాను. నాకేం కంటికి ఏం ప్రాబ్లం లేదు ఇంతవరకు కూడా. ఎందుకంటే యోగా చేయడం వల్ల. ఇప్పుడు ఇంకోటి ఈ మధ్యలో సెల్లులు వచ్చి ఎక్కువ భాగం పిల్లల్లో రీల్స్ చూడడము, 24 గంటలు ఈ సెల్లుల మీద ఉండడము, పిల్లలు ఎక్కువ ఆ యొక్క సెల్లు మెటీరియల్ తీసుకొని కళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి ఆ కంటి కలక, కంటి యొక్క జబ్బులు వస్తున్నాయి పిల్లలకి. చాలా కంటికి ఇదే కాదు, మానసికంగా కూడా పిల్లలకి చాలా ఆ సెల్లు వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ సెల్లు వల్ల ఏమైనా పిల్లలు ఏమైనా ఇబ్బంది పడిన సంఘటనలు మీరు ఏమైనా ఉన్నాయి? చిన్న పిల్లలకి ఏం చేస్తుందంటే తల్లిదండ్రులు అన్నం తినిపించేటప్పుడు ఈ సెల్లు పెట్టి తినిపిస్తున్నారు. వాళ్ళు హాస్టల్కి పోయినప్పుడు ఆ అన్నం తినలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇంట్లో ఉన్నప్పుడు ఆ సెల్లు పాటలు పెట్టి తినిపించినారు. ఆ విధంగా లేకుండా చాలా ప్రాబ్లం అవుతుంది సెల్లు వల్ల. సెల్లు వల్ల చాలా పిల్లలకి ఇప్పుడు భగవంతుడు మనకి సెల్లు ఇచ్చినాడు, దాన్ని ఉపయోగించుకోవాలి మంచిదానికి. 24 గంటలు దాని మీద ఉండి 24 గంటల మానసిక స్థితి కోల్పోయి చాలా మంది ఇదైపోతున్నారు. ఓకే సార్, మరి దినచర్యలో ప్రతి ఒక్కరి దినచర్యలో ఆరోగ్యం బాగుండాలంటే ఎన్ని గంటలకు లేచి యోగా మొదలు పెట్టాలంటారు? ఏమేం చేస్తే ఆరోగ్యం బాగుంటుందంటారు? ప్రతి ఒక్కరూ నాకు తెలిసినంతలో 5 గంటలకు లేయాలా, సూర్యుడు పుట్టుకునే లేయాలా. తరువాత కొన్ని వేడి నీళ్ళు తాగాల, 1 లీటరు, అంటే గోరువెచ్చని నీళ్ళు బాగా తాగితే కడుపు క్లీన్ అవుతుంది. తరువాత వాకింగ్ ఏమొద్దు, జాగింగు, సూర్య నమస్కారాలు, వార్మప్ క్రియ, కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామం చేస్తే ఏ రోగం రాదు. నిరంతరం చేయాలి, ఒక రోజు కాదు. ఈ విధంగా చేయడం వల్ల ఏమి రాదు. అది నిత్యకృత్యంగా పెట్టుకోవాలి ఆ యోగాని. యోగా మరి యోగా ఒక నెల రోజులు చేస్తే 6 ప్యాక్ ఏమైనా వస్తుంది సార్? 6 ప్యాక్ల కోసం కాదు ఇది యోగా. జీవనంలో ఒక భాగంగా యోగా చేయాలా. జీవనంలో నువ్వు అన్నం తింటున్నావు దినమును ప్రతిరోజును టైం ప్రకారం, ఇది కూడా టైం ప్రకారం చేయాలి.
అంటే జిమ్ వేరంటారా, యోగా వేరంటారా? జిమ్ వేరు, అది జిమ్ కేవలం కొన్ని భాగాలకు మాత్రమే శరీరంలో ఇది పనికొస్తుంది. ఓకే. యోగా అట్లా కాదు, మొత్తం శరీర భాగాలకి అన్నిటికీ, మానసిక స్థితికి అన్నిటికీ బాగా యోగా స్ట్రెస్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఉంటుంది, ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా యోగా చేస్తే కనుక మంచి ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అవుతుంది. యోగా చేసిన బాడీకి, యోగా చేయని బాడీకి అప్పుడే డిఫరెన్స్ తెలుస్తుంది. యోగా చేసిన రోజు యాక్టివ్నెస్, ఆఫీస్లో కానీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ చాలా యాక్టివ్నెస్ ఉంటారు. మీరు కనుక్కోగలరా ఎవరైనా ఒక అబ్బాయిని చూస్తే, ఎవరైనా వ్యక్తిని చూస్తే ఇతను యోగా చేస్తాడో చేయడాన్ని కనుక్కుంటాము, ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి అప్పుడే యాక్టివ్నెస్ తెలుస్తుంది మాకు. సరే, మరి అయితే ఇప్పుడు కొంతమంది ప్రజలు అంటే తినడము, ఉండడము, కూర్చోవడం అది ఇదే ఉంది. అంటే ఏ పని కూడా ఈ యోగా కాదు, ఏ పని కూడా చేయకుండా కూర్చొని తింటున్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళ ఆరోగ్యపరంగా? ఈ కడుపు ఎటువంటిదంటే జీర్ణకోశము ఏ పని పాట లేకుండా ఉంటే కడుపులో కొన్ని అజీర్ణమయ్యి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. జీర్ణం కావాలంటే బాగా సూర్య నమస్కారం చేస్తే కడుపు అంతా క్లీన్ అవుతుంది. ఎప్పుడు కనీసం నెలకు ఒకసారి ఉపవాసం ఉండాల, ఈ ఊరికే వాటర్ తాగి ఉండాలి. తరువాత కొన్ని పండ్లు బాగా తినాల, బొప్పాయి అయితేమి, యాపిల్ అయితేమి, మంచి మంచి పండ్లు, ఆ సీజనల్ పండ్లు తింటూ ఉపవాసం కూడా ఉండాలి. ఒక రోజంతా ఉపవాసం ఉండాలి. మీరు ఉంటారు సార్ ఉపవాసం? ఇదే ప్రదేశంలోనే నేను ఉపవాసం నెలకు ఒకసారి వచ్చి కూర్చొని ఉపవాసం అనువ్రతం ఉంటాను ప్రతి నెల. ఒక రోజు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కూర్చుంటాను నేను. ఇది మా తోట. అంటే యోగా అనేది ఎవరెవరు చేయవచ్చు సార్? ప్రతి ఒక్కరు చేయొచ్చు అంటే రైతులు కావచ్చు, అంటే రైతులు పొలంలో పగులంతా పని చేస్తారు. ఎవరైనా కానీ బయటకు వెళ్ళి కొద్దిసేపు 18 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తారు. ఎవరైనా రైతులు కావచ్చు, ఏదైనా వర్కర్స్ ఎవరైనా కావచ్చు. అంటే వాళ్ళకి ఆ వర్క్ సరిపోతుందంటారా, యోగా కూడా చేయొచ్చు అంటారా? ఆ వర్క్ వల్లనే పూర్వకాలంలో మంచి స్ట్రెంత్ ఉండేది ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళు ప్రాణాయామం చేస్తే ఇంకా బాగుంటుంది. సాయంత్రం పూట కూర్చొని ప్రాణాయామం చేస్తే మానసిక స్థితి బాగా నిద్ర పట్టడము, బాగా వాళ్ళ యొక్క ఆరోగ్య లక్షణాలు బాగుంటాయి అన్నమాట. ఓకే సార్, మాకి ఆరోగ్యం బాగుండాలంటే మేము ఏదో ప్రాణాయామం చేస్తే కొద్దిగా మనిషికి ఏమి కూడా రోగం రాకుండా అవుతుందని మీరు అంటున్నారు. ఆ ప్రాణాయామం ఎలా చేయాలి మా ప్రేక్షకుల కోసం ఒకసారి చేసి చూపిస్తారా? ఖచ్చితంగా మా కోసం మనకి యోగా సార్ అయితే ప్రాణాయామం చేసి చూపిస్తాడు. అది మీరు వీలైతే చేయండి. మనకు ఖచ్చితంగా ఇది ఎట్లయిపోతుందంటే యోగా అనేది ఒక ఆధ్యాత్మికంగా అది ఏదో రూపంగా చూస్తున్నారు. ఇది ఆరోగ్యం బాగుండాలంటే మనకి యోగా కూడా ఎంతో సహాయపడుతుంది. మన మాస్టర్ అయితే యోగాసనాలు కొన్ని చూపించి ప్రాణాయామం కూడా ఎలాగ చేయాలి, ప్రాణాయామం ద్వారా ఎంతో శక్తి కలుగుతుంది మనిషికి. అది నేను సార్ నాకు చూపించాడు కాబట్టి కొన్ని రోజులు నేను కూడా ట్రై చేశాను కాబట్టి నాకు అర్థమైంది. సార్ చూపిస్తాడు, ఒకసారి మనం చూసి రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. మీ సమయం కూడా మీకు ఎంత సమయం ఉంటుందో వర్క్ పరంగా దీనికి కూడా కొద్దిగా సమయం కేటాయించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సార్ రెడీ సార్? ఓకే. ఈ ప్రాణాయామంలో కొన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఉజ్జయి ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, నాడీ శోధన, తర్వాత శీతలి ప్రాణాయామం, శీతకారి ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం కొన్ని ఉన్నాయి. ఆ ఉజ్జయి కంటే ఫస్ట్ భస్త్రికా ప్రాణాయామం చేసి చూపిస్తాను. భస్త్రికాని ఏం చేయాలంటే ప్రాణాయామం చేసే ముందుగా ఇలాంటి రగ్గు పరుచుకొని తూర్పు భాగంలో కూర్చొని పద్మాసనంలో కానీ లేదంటే మామూలు ఆసనంలో కూర్చొని ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాల మనసు ఉండి ముక్కులకు బాగా క్లీన్ చేసుకోవాలా. దాని పక్కనే ఒక టవాల్ కానీ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవాలా, నీళ్లు తాగాల. తరువాత భస్త్రికా ప్రాణాయామం చేసేటప్పుడు గాలి పీల్చి నిదానంగా వదలాల. ఓ తూరి జోరుతో కూడా కొట్టచ్చు, చూపిస్తాను. నిదానంగా ఎట్లా చేయాలా, జోరుతో ఎట్లా కొట్టాలో చూపిస్తాను. గాలి పీల్చి వదిలేసేది. ఇది కొంచెం ఇంకోటి జోరుతో కొట్టేది ఎట్లంటే ఇది నిదానంగా గాలి పీల్స్తూ గాలి వదలాల. అదేవిధంగా కపాలభాతి, ఇప్పుడు గాలి పీల్చి వదిలినాం, ఇప్పుడు ఫోర్స్తో లోపల ఉండే గాలిని ఫోర్స్తో కొట్టాలా, కొడుతూ ఈ కడుపుని కొలిమి తిత్తి మాదిరి లోపలికి బయటికి ఆడించాలా. అది ఒక స్పెషల్. అది చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా సార్? ప్రాక్టీసు
ఒక యోగా గురువు దగ్గర కొన్ని రోజుల పాటు నేర్చుకుంది ఎవరంటే ఎవరు నేర్చుకొని టీవీలు చూసి లేకపోతే నన్ను చూసి చేసుకుంటే చాలా డేంజర్ అది. డేంజర్. ప్రాణాయామం మాత్రం గురువు దగ్గర కంపల్సరీ నేర్చుకోవాలా. ఓకే. అది ఆ గురువు ఎటువంటి గురువో అతనికి బాగా తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవాలా. ఆ. నువ్వు ఎట్లంటే అట్లా ఎవరి దగ్గర పోయి నేర్చుకుంటే అది సరే. మేమైతే మీకు తెలిసిన గురువు అలాగా మేమైతే అనుకుంటున్నాం సార్. ఎస్. ఓకే సార్, అది చూపించండి సార్. సరే, ఇప్పుడు కపాలభాతి చూపిస్తాను. ఓకే సార్. ఈ కడుపుని లోపల బయటికి కిందికి ఆడించాల ఈ యొక్క ఇది కొట్టేటప్పుడు. ఓకే సార్. ఈ విధంగా 200 స్ట్రోకులు చేయాల. చేయడం వల్ల ప్రతిరోజు ఫస్ట్ 50, మళ్ళా వారం తర్వాత ఒక 60, 70, 100, నీకు వీలైతే 100 కూడా చేసుకోవచ్చు. చేయడం వల్ల కిడ్నీలు, జీర్ణకోశము, గుండె, ఈ యొక్క మెదడు, ఇవన్నీ కూడా కపాలము, ఇవన్నీ కూడా చైతన్యవంతమవుతాయి. ఏ రోగరహితంగా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే మన యొక్క చిటికినేలంతా వెనకాల సుషుప్త నాడి ఒకటి ఉంది. ఆ నాడి చాలా చైతన్యవంతం అవుతుంది. ఇంకోటి ఏదో నాడీ శోధన ఉంది. ఆ నాడీ శోధన ప్రాణాయామం అంటే గాలి ఈ ముక్కు ద్వారా పీల్చి కొంచెం స్టక్ చేసి, కుంభకం అంటారు స్టక్ చేయడం. తర్వాత ఈ కుడి ముక్కు ద్వారా వదిలేసి మళ్ళా పీల్చి మళ్ళీ స్టక్ చేసి మళ్ళీ వదిలేసేది నాడీ శోధన. ఈ పక్క ముక్కుతో ఎన్నిసార్లు సార్? ఎన్నిసార్లు అని కాదు, ఒక చూరు చూపిస్తాను చూడు. ఇది నాసాగ్ర ముద్ర అంటారు దీన్ని. ఈ ముద్ర పెట్టుకొని ఇట్లా ఈ విధంగా ఈ నాడీ శోధన నేర్చుకోవాలంటే ఒక గురువు దగ్గర ఒక కనీసం అంటే 2 నెలలు 3 నెలల దగ్గర నేర్చుకోవాలి. అప్పటికప్పుడు రాదు అది. ఎవరో చేసేది చూసి నేర్చుకోకూడదు అది. తర్వాత ఫస్ట్ ఈ ముక్కు ద్వారా గాలి పీల్చి వదలాలి ఒక 10 సార్లు. ఎడమ ముక్కు ద్వారా. కుడి ముక్కు ద్వారా 10 సార్లు పీల్చి వదలాలి. ఈ ఎడమ ముక్కుని చంద్రనాడి అంటారు, కుడి ముక్కుని సూర్యనాడి అంటారు. ఈ యొక్క గాలి పీల్చి స్టక్ చేయడం అనేది కుంభకం అంటారు దాన్ని. ఇవన్నీ గాలిని ఆ యొక్క సిస్టమేటిక్గా పీల్చాలా. ఎట్లంటే ఎట్లా పీల్చకూడదు. 1:2, 2:3 ఆ విధంగా రేషియోలో పోవాలి అది. ఒక గురువు దగ్గర బాగా నేర్చుకొని చేయాలి. నేర్చుకోకుండా చేస్తే అది ప్రాణానికి ముప్పు అవుతుంది. ఎట్లంటే చేయకూడదు అది ప్రాణాయామం. ప్రాణాయామం ఎవడైతే బాగా ప్రాణాయామం అంటే ఇంట్లో మంచి గాలి వాతావరణంలో చేయాల. ఇప్పుడు ఇది ఇక్కడ పొల్యూషన్ లేని ప్రదేశం. ఇక్కడ ఎంతసేపనే చేయొచ్చు. అందులో ఖాళీ కడుపుతో చేయాలి. ఖాళీ కడుపు. నువ్వు అన్నం తిన్న 5 గంటల తర్వాత చేయాలి ప్రాణాయామం. అన్నం తిని 2 గంటలు 3 గంటల తర్వాత చేస్తే కష్టం. అన్నం తిన్న తర్వాత ఒకవేళ ఉపవాసం ఉన్న రోజు చేస్తే ఇంకా మంచిది. నేను ఉపవాసం ఉన్న రోజు ఈడ కూర్చొని కనీసం అంటే చాలా సేపు చేస్తాను ప్రాణాయామం. కుంభ ప్రాణాయామం అన్నీ చేసుకుంటాను. తర్వాత శీతిలి, శీతకారి, భ్రామరి ప్రాణాయామాలు ఉన్నాయి. అవన్నీ చిన్నపిల్లలకు బాగా పనికొస్తాయి. శీతిలి, శీతకారి వచ్చేసి సీజనల్ బట్టి ఉంటుంది అది. శీతిలి, శీతకారి ఎండాకాలంలో చేయాలి దాన్ని. చలికాలంలో చేస్తే నీకు శీతలం ఎక్కువ అవుతుంది. సీజనల్ అది. భ్రామరి అయితే పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి, మంచి ఇది వస్తుంది అనమాట ఈ భ్రామరి వల్ల. అందువల్ల యోగాలో ముఖ్యంగా ప్రాణాయామం ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. లేకపోతే కింద కూర్చొని పద్మాసనం వేసుకొని, ముఖ్యంగా మామూలు ఆసనం వేసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాణాయామం. చేస్తే చాలా మంచిది. ఏ రోగరహితంగా శరీరం తయారవుతుంది. ఓకే సార్, మీరైతే ప్రాణాయామాన్ని చూపించేశారు మాకైతేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన సార్ చేసినటువంటి ప్రాణాయామం. సార్ ఏమేమి సార్ 1 by 1 చెప్పగలరా సార్ ఒకసారి? ఎస్, ఉజ్జయి ప్రాణాయామం అంటారు. అది మనకు వికారం అని ఏదో గాలి పీల్చే విధానం, అది మనకు వద్దు. అది ఈ భస్త్రికా ప్రాణాయామం. భస్త్రిక అంటే గాలి పీల్చి కొట్టేది. ఈ విధంగా కొట్టేది. కపాలభాతి చాలా ముఖ్యం అన్నిటికంటే. కపాలభాతి గాలిని ఫోర్స్తో కొట్టాలా. కొట్టి కడుపుని కొలిమితిత్తు మాదిరి వెనక ముందుగా ఆడించాలా. ఇది చాలా ముఖ్యం. ఇది 200 స్ట్రోకులు కొడితే చాలా ముఖ్యం. దినము చేయాలి అది. తరువాత నాడీ శోధన. గాలి పీల్చి స్టక్ చేసి మళ్ళీ గాలి వదిలేసి మళ్ళీ పీల్చి మళ్ళీ స్టక్ చేసి మళ్ళీ వదిలేయాలి. ఎడముక్కులో వదిలేయాలి. నాడీ శోధన అంటారు దాన్ని. దానినే నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. విలోమ అల్నామ కూడా, విలోమ అల్లోమ అని కూడా అంటారు దాన్ని. నాడీ శోధన ప్రాణాయామం. ఓకే సార్, ఓకే ఓకే ఓకే.
అయితే సార్ మరి ఇన్ని చేస్తున్నారు. మీరు ఈ యోగాలకి ఎంటర్ అయ్యే మీ సంవత్సరం ఎప్పుడు సార్? ఈ యోగాలకి ఎంటర్ అయినప్పుడు 1991. మీ ఏజ్? ఏజా? ఆ! ఏజ్ 35 ఏటో నేను ఎంటర్ అయ్యాను దీంట్లో. 35 నుంచి ఇప్పుడు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు. దాదాపుగా 35 ఇయర్స్ అనుకోండి. 35 ఇయర్స్‌లో మధ్య మధ్యలో చేయడం లేదు. ఒక 20 ఏళ్ళు కంటిన్యూగా బాగా చేసింటాను నేను. 20 ఏళ్ళు బాగా కంటిన్యూగా. కంటిన్యూ. అంటే యోగానే ప్రపంచం నాది. ఓకే. హ్మ్. ఇప్పుడు మీ జీవితం ముగిసే వరకు ఆ! యోగాలోనే ఉంటాను. మీ జీవితం మీ జీవితం అంతా యోగానే. యోగానే. అంటే నాకు ఇంకోటి అనిపించింది. ఒకసారి ఒక ఫోటో తీశాను నేను. మా మైరాడలో లో పని చేసేటప్పుడు ఆ పిల్లలకి ఎఫ్‌సి పిల్లలకి ఫోటోలు తీస్తారు. అప్పుడు ఒక చెట్టు కింద ఇట్లా ఫోటో తీసాము. అప్పుడు యోగా గురించి నాకు తెలీదు. ఓకే. 1986లో ఓకే. అది. యోగా గురించి తెలీదు. హ్మ్. అప్పుడు పద్మాసనం వేసుకొని ఒకటి బాగా ధ్యానంలో కూర్చున్నాను. ఓకే. నాకు యోగా గురించి తెలీదు అసలు. హుహు. నాకు ఆ యోగా నేర్చుకున్న తర్వాత చూస్తే కరెక్ట్ ఉంది అది. అందువల్ల ఆ ఫోటో వల్ల ఏమవుతుందంటే పూర్వజన్మలో అంతో ఇంతో నాకు కొంచెం పరిజ్ఞానం ఉందని. ఇప్పుడు నా దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు. ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి కరెక్ట్‌గా 4:30, 5 గంటలకి తెల్లవారున కూడా వచ్చి నేర్చుకొని నేను కొంచెం చెప్తా అంటే ఆ అమ్మాయి బ్రహ్మాండంగా చేస్తాంది. అంటే ఆమెకు పూర్వజన్మ సుకృతం ఉంది అని. పూర్వజన్మలో అంతో ఇంతో పరిజ్ఞానం ఉంది అని చేసుకున్నాను నేను. ఓకే. అంటే ఎంతోమందికి నేను చెప్పకనే వాళ్ళు చేస్తారు. పిల్లలు రెడీ అవుతారు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉందంటే ఆటోమేటిక్‌గా వస్తారు ఇంక. వస్తాయి. అవును. వాళ్ళకి అంతో ఇంతో ఉంటుంది అని. ఓకే. ఓకే. హ్మ్. ఆ యోగా మీద కొద్దిగా యెస్. పూర్వజన్మలో పూర్వజన్మ ఇది ఉంటుంది. అవునవును అంటారు. ఓకే. నేను నమ్ముతాను జన్మలు ఉన్నాయనేది నమ్ముతాను నేను. నమ్ముతారా? ఆ! అంటే మనిషికి ఒక 7 జన్మలు అంటారు. కొంతమంది ఇంకో జన్మ అవన్నీ జన్మలు 7 ఆ! సార్. జన్మలు కానీ క్వెషన్ ఇప్పుడు కాదు ఆడ. యువత ఎట్లున్నారంటే ఆ! ఇంకో జన్మ ఉంటుందో ఉండదో, మళ్ళా ఉంటామో ఉండమో, రేపు ఉంటామో ఉండమో, ఈరోజు ఎంజాయ్ చేసేద్దాం, తాగుదాం, ఊగుదాం అనే సాటికి అయిపోయింది. అయితే వాళ్ళ ఆరోగ్యాలైతే చెడగొట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడుండే యువతకిచ్చే సందేశం ఏమంటారు ఇప్పుడుండే సార్? యూత్ చాలా హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులని కేర్ చేయడం లేదు. హ్మ్. కనీసం గురువులు కూడా కేర్ చేయడం లేదు. వాళ్ళ ఓన్‌గా ఆ సెల్లులు పట్టుకొని వాళ్ళు ఏదో వాళ్ళ డిసిషన్‌లో ఫ్రెండ్ సర్కిల్‌లో వాళ్ళు ఏదో ప్రపంచం లేకపోదాం అనుకుంటారు. అది సరి కాక వాళ్ళు డిజర్వ్ అయ్యి కొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్పేదేమిటంటే యూత్‌కి మీరు యోగాలో చేరండి. ఓకే. యోగా గురువు ద్వారా కొన్ని నేర్చుకోండి. ఒకవేళ నేనే నేర్పిల్లని కాదు. ఎంతోమంది అనంతపూర్‌లోను అంతలాగా చాలామంది ఉన్నారు. ఎక్కడైనా గురువులు. అనంతపూర్, హైదరాబాద్ ఆ! ఎక్కడైనా ఒకవేళ నా దగ్గరికొస్తే ఒకవేళ నా దగ్గర నేర్చుకోవడానికి సిగ్గుగా పడుతూ ఉంటే వేరే చోట చూపిస్తాను నేను. ఓకే. ఓకే. వేరే చోట చూపించి వాళ్ళు పిలుచుకొని పోయి నేను అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తాను. ఓకే. ఓకే. ఆ ట్రైనింగ్ వల్ల ఏమవుతుందంటే నీకు లైఫ్‌లో యోగా వల్ల నీ జీవితం మార్పొస్తుంది. ఓకే. కొంచెము మానసికంగా మనసు ఇదేదో ఉంది ఇది ప్రపంచంలో అనేటట్లు నీకు ఆ యొక్క అధోలోకానికి పోతావు నువ్వు. అది మార్చేస్తది. ప్రాణాయామం, ధ్యానం ఇవన్నీ మార్చేస్తుంది. ఓకే. ఓకే. అవి ఎన్ని ఏం లేకోకుండా ఇది డ్రింకు, అది తాగి ఇదేదో లవ్‌లు అవన్నీ చేసి పిల్లలంతా లేనిపోని టెన్షన్ పెట్టుకొని, స్ట్రెస్ పెట్టుకొని, ఆ రీల్స్ చూడము, అంతా ఈ గేమ్స్‌లు ఆడము ఇవన్నీ లేనిపోనివన్నీ మానసికంగా వాళ్ళకొక పెద్ద డిజార్వ్. ఆ! ఇప్పుడున్నటువంటి మనుషులైతే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గాని, ఎన్నో ప్రాబ్లమ్స్ అన్ని మీదేసేసుకొని ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు పోవాలంటే వైన్ తీసుకుంటే స్ట్రెస్ స్ట్రెస్ కొద్దిగా ఫ్రీ అయిపోతుందనేసి ఇప్పుడున్నారు సార్. యోగా చేస్తే అది కూడా అవసరం లేదంటారా? ఇప్పుడు ఈరోజు నీ బీడీలు గానీ, సిగరెట్‌లు గానీ, మటన్ గానీ, చికెన్ గానీ ఏం తినడం లేదు నేను. ఆ! లక్షణంగా ఉన్నాను. ఎందుకంటే ఆ యోగా వల్ల ఓకే. ఓకే. యోగా నేర్పియడం వల్ల, సేవ చేయడం వల్ల, యోగా వల్ల ప్రశాంతంగా ఉంటుంది నా శరీరం. మనస్సు కూడా. ఎప్పుడు కూడా ఆ! శాంతంగా ఉంటారు. శాంతంగా ఉంటుంది. ఎవరిని అవునవును. కొట్టేది, తిట్టేది, అంతా చేసేది అవన్నీ ఉండదు. ఏముండదా? ప్రశాంతత ఉంటుందనమాట. అట్లా. ఓకే. ఓకే. ఆ! ఓకే. ఓకే. మీరు సార్ మీ జీవితంలో మీరు యోగా చేశానంటున్నారు. ఇప్పటివరకు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మీరు ఖచ్చితంగా ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. మరి మీరు ఇప్పటివరకు మీకు ఈ రోగాలు ఏమైనా మిమ్మల్ని అటాక్ చేసాయా సార్ ఇంతవరకు? 20, 35 ఏళ్ల నుంచి చేస్తున్నా అంటున్నారు కదా! ఈ మీ ఆరోగ్యం మీ పరంగా మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? రోగాలేం రావు నాకు. ఆ! ఎప్పుడైనా జ్వరం వస్తుంది. జ్వరానికి గవర్నమెంట్ హాస్పిటల్‌లో టాబ్లెట్ మిగతా అంతే తప్పితే ఆ! 20 నా సొంతంగా పోయి టాబ్లెట్ తెచ్చుకొని మింగేది అవన్నీ ఉండవు నాకు. ఓకే. ఓకే. ఆ! ఈ కాలు నొప్పి అనేది మాకు వాటర్ వల్లనో లేకపోతే మా నాన్న, మా తాతకి ఆ విధం ఓకే. ఉండేది అదొక జీన్స్ మోకాలు. వల్ల వచ్చిందండి. జీన్స్ వల్ల వచ్చిందనుకుంటున్నాను. ఆ! నాకేమి ఇది లేదు. ఓకే. బట్ ఈ వేరే రోగాలంటూ ఏమీ లేవు అంతగా. మీరు ఆ! ఇంతవరకు అంత హాస్పిటల్ ఆ! మొహం అయితే అంతగా చూసింది చూసింది లేదు. హాస్పిటల్‌లో ఎక్కువ పోయేది లేదు. మీకేమన్నా ఎక్కడైనా నొప్పి రావడం గాని, ఏదైనా కొద్దిగా ఆరోగ్య సమస్య ఏమన్నా రావడం గాని, మీ యోగా ప్రాణాయామం చేస్తా ఉంటారా? ఆ! ఒక్కొక్కసారి ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే నాకు ఏదైనా ఇదేమో వస్తాందని చెప్పి ప్రాణాయామం బాగా భస్త్రిక అవన్నీ చేస్తాను ప్రాణాయామం. ఓకే. అది చేయడం వల్ల నాకు పోతాయి అవన్నీ. ఆ! ఓకే. ఓకే.
నాకు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఇంజెక్షన్ వేస్తే ఎట్లుంటుందో ఇట్లా ప్రాణాయామం చేయడం వల్ల కొన్ని తొలగిపోతాయి ఉండేటి రుగ్మతలు. ఓకే సార్, ఇంతవరకు మీరు మీ వల్ల పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు ఎంతోమంది యోగా నేర్చుకున్నారు. పిల్లలు మంచి మంచి అవార్డులు కూడా పొందుకున్నారు, సర్టిఫికెట్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి అంటున్నారు. ముందుకు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సార్ యోగా అనేది? యోగా రాబోయే కాలానికి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందంటే, యోగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితి గర్ల్స్కి బాయ్స్కి వచ్చే పరిస్థితి అంటే ఏం సార్ అట్లా? అంటే జాబ్ ఉంటే చాలు అంటున్నారు కదా, యోగా ఉంటే ఎందుకంటున్నారు? ఇప్పుడు యోగా ఉంటేనే జాబ్ కూడా ఇస్తాడు ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వరల్డ్ మొత్తం అంతా కూడా యోగాను గురించి బాగా అన్ని దేశాలు, రష్యా తీసుకో, అమెరికా తీసుకో, చైనా తీసుకో, జపాన్ తీసుకో, పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా యోగాని ఎక్కువ పాటిస్తున్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు మ్యాక్సిమం చదువుకుంటేనే జాబ్స్ వస్తాయి అంటున్నారు కదా, అంటే యోగా వల్ల ఏము అంటే, యోగా ఉండే అబ్బాయి చాలా యాక్టివ్ ఉంటాడు, ఆ అబ్బాయి స్టామినీ బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన అవుతుంది, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. అంటే కాదు సార్, ఇప్పుడు పల్లెటూరులో చేయడం బెస్ట్ అంటారా, సిటీస్లో చేయడం బెస్ట్ అంటారా ఏది యోగా? ఎక్కడేం చేయొచ్చు, దానికి పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ప్రాణాయామం ఉంది. ఇప్పుడు ఊరికి దూరంగా వచ్చి ఇట్లా చోట మంచి గాలిలో చేయాలి, గాలి వాతావరణంలో. పొల్యూషన్ ఉండే చోట చేస్తే ఇంకా యోగా వల్ల రోగం వస్తుంది. ఆ పొల్యూషన్, ఆ ట్రాక్టర్ల దగ్గర, ఆ బైకుల దగ్గర, ఆ యొక్క పొగ వల్ల ఆ ప్రాణాయామం చేస్తే ఎక్కువ ఇదవుతుంది, పీల్చడం వల్ల రోగం వస్తుంది. బయట మంచి దేవస్థానం దగ్గర కూర్చొని లేకపోతే చెట్ల కిందనో కూర్చొని గాలి పీల్చి బాగా నాడీ శోధన చేస్తే మంచి ఇది ఉంటుంది. ఓకే సార్, మా ప్రేక్షకులు అయితే మరి మీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలని కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే మీరు ఉచితంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? నాకు ఒక్క విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఒకరు కానీ ఇద్దరు కానీ నేను యోగా నేర్చుకోవాలని నా తపన పడే వాళ్ళ కోసము ఎనీ టైం 2 గంటల నుంచి 2 గంటల నుంచి 6 గంటల లోపల ఎనీ టైం చెప్పినా కూడా వాళ్ళ కోసం పోతారు. నాకు ఆ యొక్క ఇది ఉంది, నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఎందుకంటే యోగా నేర్చుకునే కావాలి నాకు. వాళ్ళ నుంచి నేనేమి డబ్బులు అవి ఆశించను. నేర్చుకుంటున్నాడు ఇతను, తప్పిస్తున్నాడు అంటే చాలు, అతని కోసం ఏదైనా కూడా నేను నేర్పించడానికి ప్రయత్నిస్తాను. ఓకే సార్, మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది సార్ ప్రెజెంట్? లైఫ్ నాకు ఇష్టమైన ప్రదేశం ఏంటంటే ఋషికేశ్ శివానంద ఆశ్రమం. అక్కడే నాకు వేదాంత కోర్స్ చేశారు, అక్కడే మంచి గురువు బోధ చేశారు. అక్కడ చాలా ఇష్టమైన ప్రదేశం అది నాకు, ఋషికేశ్, గంగానది ఒడ్డున. కానీ ఏమిటంటే ఎక్కడన్నా ఉన్ని ఏమన్నా ఉన్ని నా ప్రాణాయామం యోగా చేసుకుంటా ప్రశాంతంగా ఎక్కడన్నా ఎంత మందిలో ఉన్నావని నీ టైం యోగా చేయాలి. నా టైం ప్రకారం భోజనం చేస్తాను, నా టైం ప్రకారంగా. భోజనం అంటే నాకు ముద్ద, రాగి ముద్ద, జొన్న రొట్టెలు, ఏదో చపాతీను, పండ్లు, ఒక రోజు ఉపాసము, ఈ విధంగా కాలం గడుపుతాను. ఒకవేళ మీకు ఆ రోజు ఆ పూటకు అన్నం లేకపోయినా కూడా గడిపేస్తారు? ఫ్రీగా ఉంటాను, నాకేం ప్రాణాయామం చేస్తాను బాగా. ఆ ప్రాణాయామం ద్వారా కడుపు నిండుతుంది? కడుపు నిండితో కాదు, నాకు ఫ్రీ అవుతుంది బాగా. కడుపు నిండినట్లు ఉంటుంది. ఖాళీ కడుపుతో చేస్తే మంచిది అనమాట, నాడి శుద్ధి ప్రాణాయామం. అది డీప్ గా ఎక్కడో పోతుంది. నాడి శుద్ధి ఖాళీ కడుపుతో చేస్తే డీప్నెస్, నీకు ఆకలి కాదు, ఏమి కాదు అసలు. అది శరీరం ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది అనమాట దాంట్లో. సార్, మొత్తానికి మీ మాటల్లో జీవితం అంటే ఏమంటారు సార్?